పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు శ్రీమతి చల్లా కాసులమ్మ గారు పాడి పంటల ఛానల్కి రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే మేడం. వీరు సాల పద్ధతిలో వరి నాట్లు వేసే విధానాలు ఆచరిస్తున్నారు. సాల పద్ధతిలో వరి నాట్ల వలన ఎటువంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా వివరిస్తారు. నమస్కారం అండి రైతు సోదరులందరికీ. నా పేరు చల్లా కాసులమ్మ. కొత్తపాలెం గ్రామం బొండపల్లి మండలం విజయనగరం జిల్లా నుంచి ఈ ఛానల్కి రావడం జరిగింది. నేను వరిలో లైన్ సోయింగ్ పద్ధతి అనేది ఆచరిస్తున్నాను. ఈ లైన్ సోయింగ్ పద్ధతిలో నేను 3 సంవత్సరాల నుంచి ఈ లైన్ సోయింగ్ పద్ధతి అనేది వేయడం జరిగింది. మొదటి సంవత్సరంలో 20 సెంట్ల విస్తీర్ణంలో మాత్రమే వేశాను లైన్ సోయింగ్. దానివల్ల మంచి ఫలితాన్ని నేను తీసుకున్నాను. దాని ద్వారా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎకరా విస్తీర్ణంలో ఈ లైన్ సోయింగ్ పద్ధతి అనేది వేసుకోవడం అనేది జరుగుతుందండి. సాధారణ పద్ధతిలో వేయటం వల్ల విత్తనం 30 కేజీలు అవుతుంది. మన లైన్ సోయింగ్ పద్ధతిలో వేయటం వలన 20 కేజీల విత్తనమే అవుతుంది. విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. అలాగే లైన్ సోయింగ్ నాట్లు వేసే విధానం కూడా కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. తరువాత మనకి ప్రతిదానికి మన కషాయాలు కానీ ఘన ద్రవజీవామృతాలు స్ప్రేయింగ్ చేసుకోవడానికి కూడా ఈ లైన్ పద్ధతి అనేది చాలా రైతులకి సులువైన పద్ధతి. మరియు గాలి వెలుతురు అన్నీ తగలటం వల్ల దుబ్బు సైజు కూడా పెరుగుతుంది, పిలకల శాతం పెరగడం అనేది జరుగుతుంది. ఇన్ని విధాలుగా ఈ లాభాలు అనేవి ఉన్నాయి. సాధారణ పద్ధతిలో వేసుకున్న నాట్లకి 20 పిలకలు వస్తే లైన్ సోయింగ్ వేసుకున్న పద్ధతిలో 60 పిలకలు ఒక దుబ్బుకి రావడం జరిగింది. వీడింగ్ చేసే పద్ధతిలో చేసేటప్పుడు కూడా వీడింగ్ చేసేటప్పుడు దుబ్బు ఎప్పుడైతే కదులుతుందో దాని నుంచి కూడా పిలకలు అనేవి పెరగడం అనేది మొదలవుతుంది. ఇన్ని విధాలుగా ఈ లైన్ సోయింగ్ పద్ధతిలో వేసుకోవటం. అలాగే సాధారణ పద్ధతిలో 1 ఎకరాకి 5x5లో సీసీ చేసామండి మేము. దానిలో 16 కేజీలు సాధారణ పద్ధతిలో వచ్చింది, మాకు 18 కేజీలు వచ్చింది 5x5లో. ఈ విధంగా చేయటం వల్ల అంటే 1 ఎకరాకి వాళ్ళకి 27 క్వింటాలు వస్తే మాకు 29 క్వింటాలు అనేవి రావడం జరిగింది. ఈల్డ్ పరంగా చూసుకున్న లాభాలే. అలాగే మనకి గాలి వెలుతురు తగలటం వల్ల దుబ్బు చేస్తుంది. అన్ని విధాలుగా లాభాలు అనేవి నేను ఈ లైన్ సోయింగ్ పద్ధతిలో పొందుతున్నాను. లైన్ పద్ధతిలో వరి నాట్లు వేస్తున్నారు, వాటి వలన ఉపయోగాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. ధన్యవాదాలు.